మన రెండు తెలుగు రాష్ట్రాలకు అతి దగ్గరలో ఉన్న యూనివర్సిటీ ఏదని అనుకుంటే సంజయ్ గౌడవతి యూనివర్సిటీ. సంజయ్ గౌడవతి యూనివర్సిటీ అనేది 165 ఎకరాల సుదీర్ఘమైన విస్తీర్ణంలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అన్ని రకాలుగా కూడా యూనివర్సిటీ ఇందులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 250+ ఎంఎన్సీ కంపెనీస్ తో కొలాబరేషన్ అయ్యింది యూనివర్సిటీ. మా యూనివర్సిటీకి 15+ ఓన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సిఎస్సి అనేది అవైలబిలిటీ ఉంది. ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్ కానివ్వండి, ఈసీ ప్రొవైడ్ చేస్తా ఉంది, సివిల్ ప్రొవైడ్ చేస్తా ఉంది, డేటా సైన్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి స్పెషలైజేషన్స్ ప్రొవైడ్ చేస్తా ఉంది యూనివర్సిటీ. లిమిటెడ్ సీట్స్ తీసుకొని ప్రతి స్టూడెంట్ ప్లేస్ చేయడానికి అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఉంటుందో స్టూడెంట్ కి 100% దే విల్ సర్వైవ్ ఎనీవే. 9,60,000 లో అన్ని ఇందులో ఇంక్లూడ్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు కొల్హాపూర్ మహారాష్ట్ర నుంచి సంజయ్ గౌడవతి యూనివర్సిటీ నుంచి సౌత్ జోన్ అడ్మిషన్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో పర్టికులర్గా యూనివర్సిటీ గురించి అండ్ ఏ కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్సులో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి అండ్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, మెయిన్గా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటికంటే ముఖ్యంగా సౌత్ నుంచి తన పిల్లల్ని జాయిన్ చేసే పేరెంట్స్కి సెక్యూరిటీ వైజ్ ఇలాంటి భరోసా ఇస్తుంది యూనివర్సిటీ అనేది కూడా మాట్లాడదాం. సో నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను సార్. సో ఏ పేరెంట్ అయినా స్టూడెంట్ అయినా ఫస్ట్ ఒక యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి, జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ క్యాంపస్ ఎలా ఉంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఇవే చూస్తారు కదా. సో మరి మీ కాలేజ్ గురించి, యూనివర్సిటీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలా ఉంటుంది అని? సో కమింగ్ టు మన సంజయ్ గౌడవతి యూనివర్సిటీ తీసుకుంటే, సో మనకి కొల్హాపూర్ మహారాష్ట్ర స్టేట్లోనే ఉందండి. మహారాష్ట్ర అనగానే మన పక్క రాష్ట్రం అనేది రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా దగ్గరలో ఉన్న రాష్ట్రం ఒకటి. అండ్ దాంతోపాటు కొల్హాపూర్ అనగానే మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి వెల్ నోన్ డిస్ట్రిక్ట్ అనమాట. ఎందుకు అంటే మన లక్ష్మీ అమ్మవారి శక్తిపీఠం కూడా అక్కడ కొలువై ఉండడం జరిగింది. సో దానివల్ల కొల్హాపూర్ లక్ష్మీ అమ్మవారు అనేది అందరికీ వెల్ నోన్. సో అలాంటి చోట మన సంజయ్ గౌడవతి యూనివర్సిటీ అనేది 165 ఎకరాల సుదీర్ఘమైన విస్తీర్ణంలో సో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ప్రతి స్టూడెంట్కి కూడా మంచి క్లాస్ రూమ్స్ కానివ్వండి, హాస్టల్ అండ్ అకామిడేషన్ కానివ్వండి, అండ్ ఫుడ్ క్వార్టర్స్ కానివ్వండి, ఇట్ మీన్స్ క్యాంటీన్స్, అండ్ ఈవెన్ హెల్త్కి సంబంధించి హాస్పిటల్స్ కానివ్వండి, లేదా ఈవెన్ మనకి మెడికల్ షాప్స్ కానివ్వండి, స్టేషనరీ షాప్స్ కానివ్వండి, సో అన్ని రకాలుగా కూడా యూనివర్సిటీ ఇందులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఏంటంటే ల్యాబొరేటరీస్, లైబ్రరీస్, సో కన్సర్న్ డిపార్ట్మెంట్గా ఇప్పుడు సిఎస్సి వాళ్ళకి దానికి సంబంధించి డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ ల్యాబొరేటరీస్ కావాలి సిస్టమ్స్ యూజ్ చేసుకొని. అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే వాళ్ళకి సంబంధించి ఏవియేషన్ సైడ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వాళ్ళకి సంబంధించి యూనివర్సిటీలో బోయింగ్ ఫ్లైట్స్, చాపర్ ఫ్లైట్స్ అనేది పెట్టించడం జరిగింది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ అలాగే ఈసీఈకి చూసుకుంటే టాటా టెక్నాలజీ వాళ్ళది రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ ఇన్ హౌస్ క్యాంపస్లో 3 floors రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబొరేటరీ అనేది ఉంది. అండ్ సివిల్కి చూసుకుంటే కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మీద ల్యాబొరేటరీ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే దాంతోపాటు రిమైనింగ్ ప్యాటర్న్ ఆఫ్ కోర్సెస్ ఏదైతే కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కానివ్వండి, లైఫ్ సైన్సెస్ కానివ్వండి, పారామెడికల్ కోర్సెస్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో దానికి సంబంధించి మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ దీనితో పాటు ప్రతి స్టూడెంట్కి ఫిజికల్గా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫిజికల్ ఎక్సర్సైజు లేదా దాని ఫిజికల్ యాక్టివిటీ కోసం కూడా యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో వీళ్ళకి క్రికెట్ స్టేడియమే ఇస్తుంది విత్ క్రికెట్ ప్రాక్టీస్ బాక్సెస్తో కలిపి క్రికెట్ స్టేడియం అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈవెన్ అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో దానికి కంప్లీట్గా మన గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత కూడా చేంజ్ చేసుకోలేదు అనుకోండి ఆ ప్యాటర్న్ ఆఫ్ స్టడీయింగ్ అనేది. సో ఈ ఫర్దర్లీ ఇక అదే మోటోలో మనకు జాబ్ రాదు కదా. సో యూ నీడ్ టు నో అబౌట్ హౌ టు లెర్న్ ద సబ్జెక్ట్ ఇన్ ప్రాక్టికల్ వే. సో దానికోసం యూనివర్సిటీ అన్ని రకాలుగా అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఈవెన్ వీళ్ళకి పేబుల్ హార్స్ రైడింగ్ ప్రొవైడ్ చేస్తుంది, స్విమ్మింగ్ పూల్స్ ఇస్తుంది, టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఇలా అన్ని రకాలుగా కూడా 165 ఎకరాల్లో క్యాంపస్ అనేది ఎస్టాబ్లిష్ చేసి అన్ని రకాల పర్మిషన్స్, ఎన్ఐఆర్ ర్యాంకింగ్స్ కానివ్వండి, నాక్ అక్రిడిటేషన్స్ కానివ్వండి, యూజీసీ, ఏఐసిటి అప్రూవల్స్, ఓకే. అండ్ దీంతో పాటు స్టూడెంట్కి ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సో డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆల్మోస్ట్ 250+ ఎంఎన్సీ కంపెనీస్తో కొలాబరేషన్ అయ్యింది యూనివర్సిటీ. అండ్ వీటన్నిటితో ఇంకా స్పెషల్గా ఏంటి అంటే మా యూనివర్సిటీకి 15+ ఓన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒక స్టూడెంట్ కి కావాల్సిన అన్ని A to Z అన్ని ఒకే విత్ ఇన్ క్యాంపస్ లోనే దొరుకుతున్నాయి అన్నమాట. సో మీరు చెప్పండి, చాలా చెప్తున్నారు, 1 by 1 క్లియర్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. మీరు ఎప్పుడైతే
నాకు ఎందుకంటే మనకి ఇప్పుడు సంజయ్ గొడవత్ అని నేను మాట్లాడడం మొదలు పెట్టాను అనుకోండి, సో ఉన్నది క్లియర్ గా చెప్పాలి. సో ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి చూసినా అదే ఉంటుంది, నేను చెప్పినా అదే ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఉన్నది ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తాం అనమాట. సో ఎందుకంటే ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ మనం డిస్కస్ చేసినట్టు వీళ్ళకి క్లబ్స్ ప్రొవైడ్ చేయించడం, ఇలా ఏదైతే కొలాబరేషన్స్ ఉన్నాయి, మన ఓన్ ఇండస్ట్రీస్ ఉండటం వల్ల ఏమవుద్ది అంటే ఓన్ ఇండస్ట్రీస్ చాలా మంది డౌట్స్ వస్తాయి, ఓన్ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఏం లేవు కదా, లేకపోతే ఇంకోటి లేవు కదా అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఉంటాయి. ఇప్పుడు మనకి సాల్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఎయిర్లైన్స్ ఇండస్ట్రీస్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి. స్టార్ ఎయిర్లైన్స్ అనేది మన యూనివర్సిటీ, ఎస్, స్టార్ ఎయిర్లైన్స్ అనేది మన సంజయ్ గొడవత్ సార్కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఆ బేస్ మనకి హైదరాబాద్లో ఉంది, బెంగళూరులోనూ ఉంది. సో ఇలా అన్ని రకాలుగా అతి తక్కువ బడ్జెట్లో మన రెండు తెలుగు రాష్ట్రాలకు అతి దగ్గరలో ఉన్న యూనివర్సిటీ ఏదని అనుకుంటే సంజయ్ గొడవత్ యూనివర్సిటీ. సో అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ కి ఓన్ ఎయిర్లైన్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా, మరి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, మంచి ప్యాకేజ్ కూడా ఉంటుంది. అంటే ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ చూస్తే అండి చాలా మందికి ఏంటంటే ద ఓన్లీ థింగ్ మనం పైలట్ సైడే వెళ్ళాలి, అంటే కమర్షియల్ పైలట్ లైసెన్స్ తీసుకొని అటువైపే వెళ్ళాలి అని ఒక ఆలోచన ఉంటుంది. సో ఇది ఏంటంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనేది ఉండదు కాబట్టి చాలా మంది ఓకే ఇంకేం ఆపర్చునిటీస్ ఉండదేమో అని ఒక ఆలోచనలో ఉంటారు అనమాట. సో నేను ఈ మధ్య కాలంలో చేసిన చాలా ఇంటర్వ్యూస్లో కానీ చాలా నార్మల్ షార్ట్స్ వీడియోస్లో కానీ ప్రతి ఒక్కరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది 4 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నాట్ ఓన్లీ పైలట్, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, డిఫెన్స్ సైడ్ వెళ్ళొచ్చు, ఈవెన్ ఇంకా టెక్నికల్ సైడ్ కానివ్వండి, ఏవియేషన్ ఇండస్ట్రీ సైడ్. సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు కమింగ్ డేస్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసుకున్న వాళ్ళకి ఈ డిఫెన్స్ సిస్టమ్ సైడ్ ఇప్పుడు జరుగుతున్న వార్ బేసిస్ ఆ కండిషన్స్ తీసుకొని ఇంకా కూడా గవర్నమెంట్ అనేది చాలా రకాల బేసిస్ అనేది పెంచుతూ ఉందన్నమాట. సో వీళ్ళందరికీ కావాల్సింది ఎవరు? ఎయిర్ ఫోర్స్ ఎవరైతే మనకి ఉంటారో, మిలిటరీ అని, ఎయిర్ ఫోర్స్ మిలిటరీ, దాని అందరికి కావాల్సింది సో కైండ్ ఆఫ్ ఏరోనాటికల్ చేసి ఆ నాలెడ్జ్ బేస్ మీద ఉన్న క్యాండిడేట్సే కదా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా రీసెంట్గా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కూడా స్టార్ట్ చేయాలి, ఆ బేసిస్ కూడా డెవలప్ చేయాలి అని చెప్పి ఒక ప్రతిపాదన కూడా తీసుకొని వచ్చారు. సో అప్కమింగ్ డేస్లో ఒక పైలట్, ఈవెన్ పైలట్కి మంచి అవకాశాలు ఉంటాయి చేసుకుంటే, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసుకుని పైలట్ కూడా సిపిఎల్ కూడా తీసేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ సైడు, డిఫెన్స్ సైడు, లేదా టెక్నికల్ సైడ్ కానివ్వండి, ఏవియేషన్ సైడ్ కానివ్వండి, అన్ని రకాలుగా మంచి మంచి ఆపర్చునిటీస్ అనేది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసుకునే విద్యార్థులకు అయితే మంచి అవకాశాలు ఉంటాయి. సో మన యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి సార్? కమింగ్ టు ద కోర్సెస్ అంటే అండి, సో మ్యాక్సిమం మనం ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇంజనీరింగ్ విద్య అభ్యసించడానికి ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి మనం ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటే మన దగ్గర ఏంటంటే సిఎస్సి అనేది అవైలబిలిటీ ఉంది. అండ్ సిఎస్సిలో ఏఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కానివ్వండి, అండ్ డేటా సైన్స్ కానివ్వండి, సో స్పెషలైజేషన్స్ కదా, లైక్ స్పెషలైజేషన్ చూసుకున్నా కూడా ఏఎంఎల్, ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్ కానివ్వండి, ఈవెన్ డేటా సైన్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి స్పెషలైజేషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది యూనివర్సిటీ. అండ్ అలాగే ఈసీ ప్రొవైడ్ చేస్తూ ఉంది, సివిల్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సో ఇది కూడా అతి తక్కువ బడ్జెట్లో ప్రతి స్టూడెంట్కి అందించడం కూడా జరుగుతూ ఉందన్నమాట. సో అండ్ ఇవే కాకోకుండా కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సైడ్, లైఫ్ సైన్సెస్ అండ్ లా కానివ్వండి, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉందన్నమాట. ఓకే, సో కోర్సెస్ అన్ని చాలా అవైలబుల్లో ఉన్నాయి. బట్ మనం పర్టికులర్గా చూస్తే ఫ్యాకల్టీ సపోర్ట్ చాలా ఉండాలి స్టూడెంట్కి. సో ఎలా ఉంటుంది సార్? అంటే ఏదో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తారా, లేదంటే ఈవెన్ ఒక్కొక్క స్టూడెంట్కి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా? 100% అనేది ఉంటుందండి. ఇక్కడ ఈ పాయింట్లో ఒక నేను మెన్షన్ చేయాలనుకున్న విషయం ఏంటి అంటే, సో మిగతా యూనివర్సిటీస్ గురించి అయితే మనకి నాలెడ్జ్ అనేది పక్కకు పెట్టేస్తే, సో మనం మన యూనివర్సిటీలో తీసుకునేది లిమిటెడ్ సీట్స్ అండి. ఎనీ కైండ్ ఆఫ్ కోర్స్, ఏదర్ సిఎస్సి అవ్వచ్చు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఈసీఈ అవ్వచ్చు, స్పెషలైజేషన్స్ అవ్వచ్చు, మనం తీసుకునేది లిమిటెడ్ సీట్స్. అంటే ఇట్ మీన్స్ ఏదో లిమిటెడ్ అని చెప్పి మీరు ఇందులో కూడా ఏదో ఉంటాయని అనుకోవద్దు. 60 సీట్స్, 120, 180 ఈ మల్టిపుల్లోనే ఉంటాయి అనమాట. ఎస్, ఎంత మందిని తీసుకుని అంతమంది ప్లేస్ చేయాలి కదా ముందు మనం అనేది. మనకున్న కెపాసిటీని బట్టి, ఉన్న ఫ్యాకల్టీని బట్టి, ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీని బట్టి ఎంతవరకు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలమో, ఎంతవరకు వాళ్ళని ప్లేస్ చేయగలమో అంతమందినే తీసుకోగలగాలి. సో మన యూనివర్సిటీ చైర్మన్ సార్ ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా అదే అనమాట. సో యాజ్ పర్ ద రూల్ ఇంతమందినే తీసుకోండి. సో ఇలాంటి ఇన్ని సీట్స్ మన దగ్గర ఉన్నాయి. సో వాళ్ళకి కూడా ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీఆర్ ప్రొవైడింగ్ 11 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ అనమాట యూనివర్సిటీ క్యాంపస్లో. ఈ క్లబ్స్ ఏంటంటే స్టూడెంట్కి హెల్ప్ఫుల్ టు ద గెట్ ఎ ప్లేస్మెంట్, విల్ గెట్ ఎ ప్లేస్మెంట్ ఇన్ ద ఫ్యూచర్. అంటే
ఇందులో ఈ 11 వెరైటీస్లో ఏంటంటే అరౌండ్ ఒక 6 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ వచ్చి మనకి ఎడ్యుకేషన్ క్లబ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ క్లబ్స్ ఉంటాయి, ఎథ్నిక్ క్లబ్స్ ఉంటాయి. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. సో వీటిలో ఈ ఎడ్యుకేషన్ క్లబ్స్ మనం మాట్లాడుకుంటే నాలెడ్జ్ హబ్ అని, లేదా ప్లేస్మెంట్ సెల్ అని, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్, ఎంటర్ప్రీనర్ సెల్ ఇట్లా ఉంటాయి అనమాట, మీడియా పాయింట్ అని. సో ప్రతి స్టూడెంట్ని ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేం కావాలి, బేసిక్గా ఈ నవేడేస్ చూసుకుంటే 4 years గ్రాడ్యుయేషన్ చేసుకున్న బీటెక్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో 4 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ప్లేస్ అవ్వలేకపోతున్నాడు, ద ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్, వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఈ క్లబ్స్ అనేది స్టూడెంట్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. సో స్టూడెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం, ఈ క్లబ్లో జాయిన్ అయ్యి తనకున్న ఎక్కడైతే తనకు నెగిటివ్ ఉంటుందో అందులో నుంచి తను బయటికి రావాలంటే క్లబ్లో జాయిన్ అవ్వాలి, ఇన్వాల్వ్ అవ్వాలి, అక్కడ ఉన్న ఇన్పుట్స్ అనేది తీసుకోగలగాలి. ఇప్పుడు మీకు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని ఉంది బేసికల్లీ, సో మీ నాలెడ్జ్ అసలు ఎలా స్టార్ట్ చేయాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి కదా. మనం ఆ క్లబ్లో జాయిన్ అవుతాం, సో ఈ విధంగా వెళ్ళాలి, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని చెప్పి చూసుకుంటాం. లేదా ఒక యాప్ డెవలప్మెంట్ చేయాలి, లేదు ఈవెన్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు, క్లబ్స్లో జాయిన్ అయ్యి మనం అన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి స్టూడెంట్కి కూడా లిమిటెడ్ సీట్స్ తీసుకొని ప్రతి స్టూడెంట్ ప్లేస్ చేయడానికి అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఓకే, అంటే మీరు రిజల్ట్ కంటే కూడా లెర్నింగ్ ప్రాసెస్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పాయింట్ అండి, ఇప్పుడు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఉంటుందో స్టూడెంట్కి 100% దే విల్ సర్వైవ్ ఎనీవేర్. కరెక్ట్. ఇప్పుడు మా యూనివర్సిటీ వచ్చి 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్తో పాటు ఈ క్లబ్స్ రూపంలో వీళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తుంది, ఇంటర్న్షిప్స్ ఇస్తుంది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్ ఇస్తుంది, విజిటింగ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా వాళ్ళకి సెమినార్స్ కండక్ట్ చేస్తుంది, అల్యూమినీ ఫామ్ చేసి ప్రతి స్టూడెంట్కి కూడా తన నాలెడ్జ్ గెయిన్ చేసుకునేలాగా చేస్తుంది. అండ్ ప్రతి స్టూడెంట్కి సెమినార్స్ మీడియా పాయింట్ అని చెప్పాం కదా, ఇప్పుడు మీడియా పాయింట్లు ఏమైతే వాళ్ళ రిలవెంట్ సబ్జెక్ట్ బేస్ చేసుకొని ఆ సబ్జెక్ట్ మీద ఒక అరౌండ్ 100 to 150 మెంబర్స్ ముందు ఒక టాపిక్ మీద డయాస్ మీద నుంచి తను ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అట్ ద సేమ్ టైం అదే స్టూడెంట్ ఒక 10 సార్లు డయాస్ మీదకి ఇంటర్వ్యూ ఇస్తే, ఎక్స్ప్లెనేషన్ చేస్తే 20 సార్లు 100 times అసలు ఇంకా భయమే ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని పోగొట్టాలి. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది స్టూడెంట్, ఇప్పుడు యూనివర్సిటీలో 60% ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ప్రొవైడ్ చేస్తున్నారు, 40% థియరిటికల్ ఇస్తున్నారు. సో దాన్ని ఎప్పుడైతే స్టూడెంట్కి నేర్పిస్తామో తను ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవుతాడు కదా. సో ఇప్పుడు అందరూ కూడా ఆలోచించేది ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు స్టూడెంట్ 100% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, తనకి ఇస్తున్న ప్రొవైడ్ చేసే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవాలి, క్లబ్స్ ఇస్తున్న ఆ క్లబ్స్ని యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ప్రతి స్టూడెంట్కి వాళ్ళ రిలవెంట్ కోర్సుని బట్టి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. సపోజ్ సిఎస్సి ఉంది, వాళ్ళకేంటి కొన్ని లాంగ్వేజెస్ కావాలి, C++, జావా, వరాకిల్ లాంటివి కానీ, పైథాన్ ఇట్లా ఉంటాయి, వాళ్ళకి అట్లా 6 సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవాలి. అంటే దీనితో పాటు యూనివర్సిటీలో మనకు స్పెషాలిటీ ఏంటంటే ఏదైతే బడ్జెట్లో ఇప్పుడు మనం ప్రొవైడ్ చేస్తున్న 4 years గ్రాడ్యుయేషన్, సపోజ్ సిఎస్సి తీసుకుంటే ఇప్పుడు ఏరోనాటికల్ సైడ్ సాఫ్ట్వేర్ కావాల్సి వస్తారు. సో మీకు ఏదైనా అలాంటి ఆలోచన ఉంది ఏరోనాటికల్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు, దాంట్లో డ్యూల్ స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. ఒక 6 months క్రాష్ కోర్స్ లాగా రెగ్యులర్ డ్యూల్ స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. లేదు మేనేజ్మెంట్ సబ్జెక్ట్ మీద ఏదైనా ఐడియా వెళ్ళాలనుకుంటున్నారు అంటే హెచ్ఆర్ లేదా మార్కెటింగ్ మేనేజర్ ఇట్లా వెళ్ళాలనుకుంటున్నారు, దానికి సంబంధించి మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో మనం డ్యూల్ స్పెషల్ సర్టిఫికేట్ అనేది పొందొచ్చు. సో ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాం. స్టూడెంట్ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు ఏం చేయాలనుకున్నా మేము మీ వెనక సపోర్ట్ ఇస్తాం అనే భరోసా అయితే మీ యూనివర్సిటీ ఇస్తుంది. వావ్. సో చాలా మంది పేరెంట్ ఏంటంటే ఇవన్నీ వాళ్ళకి ఏం అవసరం లేదు, అంటే ఈ లర్నింగ్ ప్రాసెస్ గురించి ఏం అవసరం లేదు, ఫస్ట్ అడగగానే యూనివర్సిటీ గురించి చెప్పగానే ప్లేస్మెంట్ పక్కనా 100% ప్లేస్మెంటా అనే ఒక్క క్వశ్చన్ వస్తుంది. సో వాళ్ళకి ఆన్సర్ అనమాట అయితే 100%. ఎందుకంటేనండి ఇప్పుడు 100% ప్లేస్మెంట్ పక్కానా అంటే 100% మన స్టూడెంట్ ఎఫర్ట్ పెడుతున్నా లేదని కూడా చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తున్నాం, దాంతోపాటు అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళకి ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, ప్లేస్మెంట్ మాక్ ఇంటర్వ్యూస్ లో కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్క స్టూడెంట్కి 20+ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది యూనివర్సిటీ. అంటే ఇది అఫీషియల్లీ. ఇంకా కూడా వీళ్ళు ట్రైనింగ్ తీసుకొచ్చి క్లబ్స్ లో ట్రైనింగ్ ఏ విధంగా ఇంటర్వ్యూయర్కి ఏ విధంగా మనం సమాధానం చెప్పాలి, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా. సో ఇవన్నీ యూటిలైజ్ చేసుకుంటే 100% దే విల్ గెట్ ఏ గుడ్ ప్లేస్మెంట్ విత్ ఇన్ గుడ్ కంపెనీ విత్ గుడ్ ప్యాకేజ్. 100 times కూడా అవసరం లేదు, ఒక 10 times కి అసలు ఫియర్ మొత్తం పోతుందేమో. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఎప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన నేటివ్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి టు బి క్లియర్ గా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాం. కొంచెం ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్ మనం ఒకరు నేర్చుకొని ఉన్నాం అంటే కాన్ఫిడెంట్ గా మాట్లాడతాం, హిందీ అయినా అంతే పరిస్థితి. సో రాకోకుండా ఒక ఇంటర్వ్యూ ముందుకెళ్ళి నవేడేస్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో మనం ఆ కమ్యూనికేషన్ లో దిట్టయ్యామనుకోండి,
మన కమ్యూనికేషన్ బాగుందా, సబ్జెక్ట్ నాలెడ్జ్ తర్వాత అయినా నేర్చుకోవచ్చు అని చెప్పి ఇమీడియట్ గా రిక్రూట్ చేసుకుంటారు. సో ఆ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోమని చెప్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. ఓకే ఓకే. సో నార్మల్గా మీరు అన్నట్లు ఇప్పుడు నిజమే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. సో సౌత్ నుంచి ఏంటంటే ఇప్పటి వరకు ఇంటర్లో చాలా మంది తెలుగు మీడియం కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. నవ్వే డేస్ అయితే చాలా తక్కువ అండి. ఇంటర్ వరకు ఇంగ్లీష్ కొంచెం అవును, భయం ఉంటుంది కదా. సో బీటెక్ అనగానే ఫ్లూయెన్సీ ఉండాలి అండ్ వేరే స్టేట్ అది. సో అప్పుడు మేనేజ్ చేయాలంటే కష్టం కదా. స్టార్టింగ్ లో కొంచెం స్టడీస్ కూడా ఎక్కువ అండ్ అర్థం కావు అక్కడ మాట్లాడేది కూడా. సో వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు అండి? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు సపోజ్ వీళ్ళకి ఒక మెంటార్ ఉంటారు, వాళ్ళ డిపార్ట్మెంట్ మెంటార్ ఉంటారు, హెచ్ఓడీస్ ఉంటారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అండ్ వాళ్ళ ప్రొఫెసర్స్, సపోర్టింగ్ స్టాఫ్, ఇలా అందరూ ఉంటారు. సో ఎవరన్నా స్టూడెంట్కి ఉన్నప్పుడు గోయింగ్ టు లైబ్రరీలోకి వెళ్ళొచ్చు. అక్కడ వీళ్ళు మొత్తం కూడా డిజిటల్ లైబ్రరీలో మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా పాయింట్అవుట్ చేసుకొని నోట్ చేసుకొని వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ తోటి మనం మాట్లాడుకుని డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో టీచింగ్ కూడా మొత్తం మనకి ఇంగ్లీష్లోనే ఉండటం వల్ల చాలా సపోర్టివ్గా ఉంటుంది అనమాట. అది అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో స్టార్టింగ్ 1 month కి సెట్ అయిపోతారంటారా? మ్యాక్స్ అండి. ఈ నవ్ డేస్ చూసుకుంటే ఈ జనరేషన్ అయితే 1 month కూడా అవసరం లేదు. ఒక 10 days 15 days లో అరేంజ్ అయిపోతుంది. సో మరి హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయండి? ఎటువంటి ప్రాబ్లం లేదు మేడం. ఇంకా ఫుడ్ ప్రకారం తీసుకుంటే దే ఆర్ ప్రొవైడింగ్ అరౌండ్ 3-4 varieties ఆఫ్ క్యాంటీన్స్. అంటే ఎందుకు ఈ పాయింట్ నేను ఎందుకు మెన్షన్ చేశానంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు కూడా కంప్లీట్గా తెలుగు ఫుడ్, అంటే అక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంది, కర్ణాటక ఫుడ్ ఉంది, ఇప్పుడు క్యాంటీన్స్ అన్నాను కదా, మరాఠీ ఫుడ్ ఇలా ఉందన్నమాట. దాంతోపాటు మన తెలుగు పిల్లల కోసం తెలుగు క్యాంటీన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే తెలుగు క్యాంటీన్ అనేది ఓకే ఫైన్, ఒక 3 months వరకు బాగానే ఉంటుంది. మన వాళ్ళు మళ్ళీ అందులో కూడా మాకు డైలీ ఇదే మెనూనా క్వశ్చన్ చేస్తున్నారు. సో మనం వాళ్ళు ఒక కమిటీ అనేదిగా చేసి మీకు మీ ఫీడ్బ్యాక్ చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు. సో ఇక్కడ మాకు 3-4 varieties ఆఫ్ క్యాంటీన్స్ ఉన్నాయి. మేము మంత్లీ బేసిస్లో వెళ్ళిపోతాం. అంటే ఒక మంత్ తెలుగు ఫుడ్ తింటారు, ఒక మంత్ కర్ణాటక ఫుడ్ తింటారు, ఒక మంత్ మరాఠీ తింటారు, నార్త్ ఇండియన్, ఇంకా ఈవెన్ డిఫరెంట్ క్యాంటీన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏది నచ్చితే అది తినేస్తారనమాట. సో దాంతోపాటు వాళ్ళకి ఏంటంటే కొంత ఫుడ్ ప్రకారం కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చేయడం కోసం ఈ డిసిషన్ అనేది తీసుకుంది అనమాట యూనివర్సిటీ. ఓకే. సో మొత్తం ఓవరాల్ గా మనం ఇప్పటి వరకు స్టడీస్ గురించే మాట్లాడుకున్నాం. సో ఇంత స్టడీ ఉంటే మరి ఎంటర్టైన్మెంట్ ఏం లేదా, యాక్టివిటీస్ ఏం లేవా అనుకుంటూ ఉంటారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఎలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ డిస్కస్ చేసినట్టు స్పోర్ట్స్ ప్రకారంగా వీళ్ళకి మంచి మంచి అవకాశాలు అనేది కల్పిస్తుంది యూనివర్సిటీ. అండ్ ఈవెన్ యాంఫీబియస్ థియేటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట యూనివర్సిటీ. ఈ యాంఫీబియస్ థియేటర్లో ఏంటంటే వీళ్ళకి ఎవ్రీ వీక్ కొన్ని కాన్సర్ట్లు జరుగుతూ ఉంటాయి. అండ్ ఎవ్రీ 3 months ఒకసారి వీళ్ళకి అందరు స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యేలాగా కాన్సర్ట్స్ అండ్ యాన్యువల్ ఫంక్షన్స్ కానివ్వండి, ఇంకా ఈవెన్ ఇప్పుడు నవేడేస్ కొన్ని సెలబ్రిటీలను తీసుకొని వచ్చి చేయడం. సో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. దానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్ ఈవెంట్స్. ఇప్పుడు ఏదైతే క్లబ్స్ ఉన్నాయో ఆ క్లబ్స్లో కూడా మనం ఇన్వాల్వ్ అయితేనే మనకి అంటూ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ అలా అనమాట. ఇప్పుడు ఏదైతే యాంఫీబియస్ థియేటర్ ఉందో, కొన్ని మీడియా పాయింట్స్ ఉన్నాయో, వీటన్నిటిలో కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు కదా. సో అట్లాగా దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. స్పోర్ట్స్ ప్రకారంగా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈవెంట్స్ బాగా చేపిస్తారు. ఓకే. సో యూనివర్సిటీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో A to Z అన్నీ ఉన్నాయి, బట్ అడ్మిషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్ కదా. అసలు యూనివర్సిటీ చూడకుండా ఎలా అడ్మిషన్ తీసుకోగలం ఇంత చెప్తున్నారు. ప్రొవైడింగ్ విజిటింగ్ ఆల్సో అండి. ఓ వావ్. సో ఈ కమింగ్ టు అడ్మిషన్ ప్రాసెస్ తీసుకుంటే ఎవరైతే ఇంటర్మీడియట్లో 60% అగ్రిగేట్ మార్క్స్ అనేది తెచ్చుకుంటారో ఎంపీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళందరికీ కూడా యూనివర్సిటీ డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేసి, అండ్ ఈవెన్ ఫుడ్కి ఏదైతే ఉందో మంత్లీ బేసిస్ అనేది మన డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాంటీన్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. సో దానికి పే చేసుకుంటా ఆఫ్టర్ ఆల్ దట్ 9,60,000 వరకు ఫీజు కూడా వీళ్ళకి ఫిగర్ అవుట్ చేయడం జరిగింది అనమాట. 9,60,000లో వీళ్ళు ఓవరాల్ 4 yearsకి ఫుడ్ కాకోకుండా 4 yearsకి అకామిడేషన్, ట్యూషన్ ఫీజెస్, మేనేజ్మెంట్ ఫీజెస్ అండ్ అడ్మిషన్ ఫీజెస్ కానివ్వండి, ఇలా ఓవరాల్గా ఈవెన్ ధోబీ ఫీజెస్ కూడా అన్ని ఇందులో ఇంక్లూడ్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో 60% వచ్చి ఉంటారో వాళ్ళకి డిజైర్డ్ కోర్స్ ఏదైతే ఉందో మనకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకు కాల్ చేశారంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి యూనివర్సిటీ ఏ విధంగా ఉంటుందో కూడా నేను మాట్లాడి, ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, ఎలాంటి కోర్స్ తీసుకోవాలనే డౌట్ ఉన్నా కూడా మాట్లాడి స్టూడెంట్, ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్ ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్, చదవాల్సింది అతనే కాబట్టి అతనితో మాట్లాడి వాళ్ళతోటి సో వాళ్ళకి ఏ కోర్స్ కావాలో అందులో అప్లికేషన్ అనేది మనం ఏమో పెట్టిస్తాం అనమాట. ఒక 1,000 రూపీస్ అప్లికేషన్ ఉంటుంది, అది పెట్టించేసి
చేసి ఫర్దర్గా వాళ్ళకి అడ్మిషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేస్తాం. సో ఎవరైతే అడ్మిషన్ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి యూనివర్సిటీ అనేది స్టూడెంట్కి ఫ్రీ విజిటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉందన్నమాట. ఓకే. సో వెళ్ళి చూసుకొని కంప్లీట్ చేసుకొని రావచ్చు. ఓకే. సో అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఏ పేరెంట్ అయినా ఆలోచించేది ఏంటంటే వేరే స్టేట్కి పంపిస్తున్నాం, సో మా పిల్లలు అక్కడ ఎలా ఉంటారో అసలు ఈ చాలా టెన్షన్ ఉంటుంది కదా సెక్యూరిటీ వైజ్. సో వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు మరి? ఇక్కడ 3 ways ఆఫ్ సెక్యూరిటీ ఉన్నాయండి. ఫస్ట్ ద మెయిన్ సెక్యూరిటీ వచ్చేసరికి ఏంటి అంటే స్టూడెంట్ బయటికి వెళ్ళాలి అంటే ఇద్దర్ బాయ్ చైల్డ్ కానివ్వండి, గర్ల్ చైల్డ్ కానివ్వండి, పేరెంట్ కన్ఫర్మేషన్ కావాలి వెళ్ళాలి అన్నప్పుడు. అలా డిపార్ట్మెంట్ మెంటార్ అండ్ పేరెంట్ కన్ఫర్మేషన్ కావాలి. దెన్ వీళ్ళు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు వీళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు, స్టూడెంట్, పేరెంట్, మెంటార్. సో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ అందులో షేర్ అవుతూ ఉంటాయి. ఏంది పరిస్థితి, మనోడు స్టూడెంట్ ఏ విధంగా ఉంటున్నారు ఏందనేది. అంటే ఇంతకన్నా ఇంకా పకడ్బందీ విషయం ఏంటంటే ఈఆర్పి పోర్టల్ ఉంటుంది. ఈ ఈఆర్పి పోర్టల్ ఏంది అంటే ప్రతి స్టూడెంట్కి ఈఆర్పి పోర్టల్ యూజర్ ఐడి, క్రెడెన్షియల్స్ ఉంటాయి, యూజర్ ఐడి, పాస్వర్డ్. అది పేరెంట్కి కూడా యాక్సెస్ ఉంటుంది. దాంట్లో మనోడిది అటెండెన్స్, సెమిస్టర్ రిజల్ట్స్, ఈ రోజు ఎన్ని క్లాసులకు వెళ్ళాడు, ఏంది పరిస్థితి, ఎన్ని క్లబ్స్ లో అటెండ్ అయ్యాడు, ఎలా ఉంది, ఏ క్లబ్స్ లో అటెండ్ అయ్యి మనోడికి ఎంత, అంటే ఈవెన్ ఇంటర్నల్స్ కూడా ఉంటాయి. ఇంటర్నల్స్ ఏంటంటే స్టూడెంట్ పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది, ఇంటర్నల్స్ కానీ ఎక్స్టర్నల్స్ అన్నిట్లో కూడా. సో ఎలా ఉంది ఇవన్నీ కూడా అందులో చాట్ వచ్చేస్తుంది. సో ఏ ఇబ్బంది లేదు, కంప్లీట్ గా మన ఇంటి దగ్గర కూర్చొని చూసుకోవచ్చు. ఓకే. సో పేరెంట్ వైస్ చూస్తే ఏమో ఇది హ్యాపీ విషయమే, బట్ స్టూడెంట్ విషయం చూస్తే అయ్యో నా డీటెయిల్స్ మొత్తం మా అమ్మ వాళ్ళు చూస్తున్నారా అనే ఒక భయం ఉంటుంది, అందుకే అయ్యో అన్నాను. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎందుకు అంటున్నానంటే నేను ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఓన్లీ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడలేదండి. స్పోర్ట్స్ ఉన్నాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి. ఇది కూడా స్టూడెంట్ కి ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఓన్లీ 24 గంటలు బై హార్ట్ చేసి చదవమని అనేది చెప్పట్లేదు. నాట్ ఫర్ ఏ సంజయ్ గూడవత్ యూనివర్సిటీ, ఎవ్రీవన్. మీరు 24 గంటలు కూర్చొని చదివారంటే అది ఉపయోగం ఉండదు. మీ మైండ్ అనేది రిలీఫ్ అవ్వాలి. నాలెడ్జ్ అనేది ఎలాగా ప్రాక్టికల్ గా గెయిన్ చేయాలి, కానీ బై హార్ట్స్ లో అవ్వాలంటే అవ్వదు. అది దానికి ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. సినిమాలు చూడాలి లేదా మంచిగా చదువుకోవాలి. కాకపోతే ఏంటంటే అన్ని తిరిగినా కూడా మన 60 సంవత్సరాల కెరియర్ని డిసైడ్ చేసేది ఏంటిది, ఎడ్యుకేషన్. దాన్ని మర్చిపోవద్దు అనేది నా సజెషన్. ఓకే. సో ఆడుతూ పాడుతూ చదువుకోండి, మంచిగా చదువుకోండి. రైట్. సో అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా మన సంజయ్ గూడవత్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యే అదృష్టం చాలా తక్కువ మందికి ఉందంటారు. అంటే లిమిటెడే కదండి మనం తీసుకున్న సీట్స్ ఆల్రెడీ. ఎందుకంటే రిజల్ట్స్ అన్నీ అవుట్ అయిపోయినాయి, ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి కదా. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో చూసుకొని జాయిన్ అవ్వమనేది చెప్తాను. నైస్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇదన్నమాట ఓవరాల్గా సంజయ్ గూడవత్ యూనివర్సిటీ గురించి. సో కోర్సెస్ గురించి మాట్లాడడం, ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడడం, అన్నీ తెలుసుకున్నాం. సో మీరు కూడా ఈ కాలేజ్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలి, కాలేజ్ విజిట్కి వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.